లైపోసెక్షన్ అనేది వెయిట్ లాస్ ప్రొసీజర్ కాదు. వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో లైపోసెక్షన్ ఈజ్ నాట్ పార్ట్. అది ఫస్ట్ థింగ్ అది. సో ఇట్స్ టు క్లియర్ ఆల్ ద డౌట్స్. మీరు చెప్పిన ఏదైతే న్యూట్రిషన్ ఉందో, న్యూట్రిషన్ హ్యాస్ టు బి కంటిన్యూడ్. న్యూట్రిషన్ కాకుండా, న్యూట్రిషన్లో లేని వాళ్ళకి, ఎవరైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేకుండా అన్హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయో, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ సర్జరీస్. లైపోసెక్షన్ చేసినా మళ్ళీ దే ఆర్ ఎండ్ అప్ గెటింగ్ ఫెయిల్డ్ ఆర్ మళ్ళీ దే ఆర్ ఎండ్ అప్ గెయినింగ్ ఫ్యాట్ అగైన్. సో ఖచ్చితంగా ఎవరైతే డిటర్మిన్ అయ్యి నాకు వెయిట్ లాస్ కావాలి అంటేనే మనము 100% దే హ్యావ్ టు బీ ఇఫ్ ఇట్ ఆల్, అంటే ఎక్స్ట్రీమ్గా బిఎంఐ కనుక హై ఉంటే మాత్రం వి డివైడ్ ఇంటూ మార్బిడ్ ఒబెసిటీ అండ్ మోడరేట్ ఒబెసిటీ. మైల్డ్ ఒబెసిటీని మీరు ఎక్సర్సైజ్తోని మీ దగ్గర ట్రీట్ చేసుకోవచ్చు, న్యూట్రిషన్ అండ్ విత్ డివైజెస్తోని, లోకలైజ్డ్ ఫ్యాట్ మెల్టింగ్ తాను. మోడరేట్ ఒబెసిటీకి వచ్చేసరికి ఖచ్చితంగా వి పుట్ దెమ్ ఇన్. ఇప్పుడు రైట్ నౌ లాస్ట్ 6 months నుంచి నాకు GLP-1 రిసెప్టర్ అగనిస్ట్ వచ్చినాయి. సో GLP-1 ఈజ్ అవర్ మెయిన్ స్టే టుడే. అంటే మాన్జరో, వెగావి అనే 2 injections వచ్చాయి. ఇప్పుడు బేసిక్గా దే విల్ పుట్ దెమ్ ఇన్ అ ఫాస్టింగ్ స్టేట్. అది తిన్న తర్వాత అది గ్లూకగన్ రిసెప్టర్ అగనిస్ట్ అంటాం దాన్ని. దాన్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు బాడీ ఫీల్స్ దట్ వాళ్ళు ఆల్రెడీ తినేసిన ఫీలింగ్ ఉంటుంది. సో ఫీల్ ఫుల్ ఉంటారు. సో అది 1 week వర్క్ చేస్తుంది. మోడరేట్ ఒబెసిటీకి నౌ ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ GLP-1.